నమస్తే, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షర్ బ్లాగ్స్. మన ఈరోజు వచ్చేసి సండేనా, కాకపోతే ఇంత బ్యాడ్ డే ఉంటుందని నేను అనుకోలేదు. అసలు ఎంత ఘోరంగా ఉందంటే పరిస్థితి, నిజంగా చెప్తున్నా. బుకింగ్స్ వచ్చినాయి, రాలేను కాదు, కాకపోతే ఆ ఆపర్చునిటీ నేను తీసుకోలేని అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రెండు సార్లు వచ్చింది ఎయిర్పోర్ట్కి. ఇక్కడ నుంచి ఆరంగడ్ నుంచి 300 రూపాయలు ఎంతో చూపించింది. తీసుకోలేదు, ఎందుకంటే మళ్ళీ అక్కడ నుంచి ఎంటీ 10 కిలోమీటర్ మళ్ళీ రిటర్న్ రావాలి. తీసుకొని తీసుకోకపోయినా ఒకటే అని తీసుకోలేదు. ఆ నుంచి మళ్ళీ ఓల్డ్ సిటీ బుకింగ్స్ వస్తున్నాయి. మన ఇంటి దగ్గర నుంచి మ్యాక్సిమం ఓల్డ్ సిటీ బుకింగ్లు వచ్చినాయి. అది ఈరోజు నేనేమనుకున్నా అంటే, రెగ్యులర్గా మనము గచ్చిపోలి పోయి అక్కడిక్కడ చేసుకొని వచ్చేసామని అట్లా ప్లాన్ ఉండే. కాకపోతే చెప్తున్నా ఎంత బ్యాడ్ అంటే అంత దరిద్రంగా తయారై పెట్రోల్ పైసలు కూడా లేవు. అక్కడ ఆగుకుంటా పోతున్నా తప్ప ఇంకేం లేదన్నా. దగ్గర 3-4 బుకింగ్లు కొట్టినా 800 అయినాయి ఉండొచ్చు. పెట్రోల్ 1000 రూపాయలు అయింది. అంటే బిజినెస్ లేదని కాదు, బిజినెస్ కొద్దిగా డల్ ఉంది. దేని గురించి అంటే అది నా రాంగ్ స్టెప్ వల్ల. అంటే మనం కరెక్ట్ టైం పైన కరెక్ట్ బుకింగ్ పికప్ చేసుకుని మైండ్ గేమ్తో ఆడితే మాత్రం అర్నింగ్ అవుతుండే అనిపిస్తుంది. కాకపోతే మీరు కూడా కామెంట్లో పెట్టాను, ఇదైతే కష్టం గిరాకు ఉందా లేదా అనేది మీరు మాత్రం కామెంట్లో పెట్టండి. ఎందుకంటే నాకైతే చెప్తున్నా మరీ దరిద్రంగా అనిపించింది. 800 అంట, 800 కూడా కాదన్నా. దీంట్లో 660 రూపాయలు, ఇంకో దాంట్లో ఒక 170 రూపాయలు, 60 రూపాయలు. అంత ఘరంగా అంత ఘోరంగా ఉంది. మీరైతే కామెంట్లో పెట్టండి. నాకు సేమ్ నాలుకనే ఉందా ఇప్పుడు, ఇంకా మీకైతే అర్నింగ్ చేస్తారా లేదా? కాకపోతే రాంగ్ స్టెప్లో చేసినా. ఏవైతే బుకింగ్ తీసుకోవద్దో ఆ బుకింగ్ తీసుకొని నేను అక్కడ ఇరికిపోయినా. ఒకటి నేను గండిపేట అనే ఫస్ట్ బుకింగ్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి మన అత్తప్పుడు లోపటి నుంచి. అది కూడా గండిపేట అని ఎందుకు తీసుకున్నాను అంటే, మేబీ అక్కడ గండిపేట అంటే పెద్ద పెద్ద విల్లాస్ ఇట్లు ఉంటాయి కదా, ఇంకా సిటీలోనే కొట్టుకోవచ్చు అనుకున్నా. కాకపోతే ఆ గండిపేట వచ్చేసి మొయినాబాద్ గండిపేట. తెలుసుగా మన ర్యాపిడోలో ఎట్లుంటుంది సంగతి. మొయినాబాద్లో గండిపేట చూపించింది. చేసేది ఏం లేక బుకింగ్ తీసుకొని అక్కడ ఒక గంట హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అక్కడ కూర్చున్నా. ఆరంగర్ దగ్గర గంటన్నర కూర్చున్నా. కూర్చున్నాడు ఎక్కువ, పని తక్కువ అయిపోయింది అన్న. ఇంకా తిరుగుడు ఎక్కువైపోయింది. అక్కడ దొరుకుతలేదని ఇక్కడ పోవడం, ఇక్కడ అంటే కరెక్ట్ చాయిస్ చేయలేకపోయాను. అసలు ఏంది ఇక్కడ అని ఏం అర్థమవుతలేదు నాకు. కరెంట్ షాట్ తగిలి చచ్చిపోయింది అది. అది కూడా ఘోరంగా తయారైపోయింది. అక్కడ కరెంటు స్తంభం కిందికి అయిపోయింది. మొత్తం అదే కిందికి అయిపోయింది. ఆవు తలిగి చనిపోయింది అన్న. చెప్తున్నా మరీ దారుణంగా తయారైపోయాడు. ఇచ్చినోడు లేడు, ఎవరు లేడు. ఎవరినిస్తా రాజ్యంలో అనవసరంగా ఆవు చచ్చిపోయింది అన్న. అది పోవాలి ఇప్పుడు, అడిగి ఏందో చూసుకోవాలి ఒకసారి. ఇంటికైతే వచ్చేసినా. ఇక చెప్తున్నా కదా, అంతా బ్యాడ్ టైమే నడుస్తుంది. గుడ్ టైం అంటే ఏం లేదు, బ్యాడ్ టైం వేయాలి. కానీ అట్లా అని చెప్పి బ్యాడ్ టైం ఎప్పటికి ఉండదు, గుడ్ టైం కూడా వస్తుంది. బ్యాడ్ టైం నడుస్తుందంటే గుడ్ టైం దాని గురించే నడుస్తుంది, అంతే తప్ప ఇంకేం లేదు. ఓకేనా? ప్లీజ్ నా వీడియో వస్తే ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగైతే అర్నింగ్ ఏం లేదన్నా. 800 కన్నా అర్నింగ్ ఏం లేదు. అట్లా నాకు బాధ అయితే ఉంది. కాకపోతే పెట్రోల్ ప్రైస్లు అన్నీ పోయినాయని చెప్పి. కాకపోతే ఒక ఏంది అంటే సండే పూట మాత్రం ఈవినింగ్ వెళ్ళాలన్న. మధ్యాహ్నం కూడా వెళ్ళదు. మధ్యాహ్నం వెళ్ళి కూడా మనం అది కావద్దు. ఈవినింగ్ పూట వెళ్ళి పనులు చేసుకోవాలి తప్ప ఇంకేం లేదు. కాకపోతే ఇలా తప్ప నేను ఏం చేసిన అంటే, ఒకటే గచ్చిబోలి అనుకుంటే మైండ్లో సెట్ అయ్యి కూర్చున్నా. అది ఒకటి ప్రాబ్లం అయిపోయింది నాకు. లేకపోతే నడుస్తున్నాయి నాకు. కానీ చాలా బ్యాడ్గా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ చూసి రావాలి. కరెంట్తో నచ్చిపోయింది. చెప్తున్నా కదా, అది వీళ్ళ మనుషులు తప్పలేదు. వీళ్ళు తప్పు చేసినా పాపం అదిగా ఆ జీవులు చచ్చిపోతున్నాయి. ఉన్న దాంట్లో సంతోషంగా ఉండరు ఎవరైనా కానీ. నేను కూడా అంతే, ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటే బాగుంటుండే. కానీ మన మనిషి బతుకు అంతా వేస్ట్ బతుకు ఇంకా దీంట్లో లేదని నాకైతే అర్థమైపోయింది. పాపం అనవసరంగా ఇప్పుడు ఆ ఆవు రెగ్యులర్గా వస్తుంటుంది మన ఇంటి, అంటే తిరుగుతుంటుంది అక్కడిక్కడ. ఇప్పుడు అది అక్కడ పడుండే నాకు అర్థం కాలేదు, ఏం పడుందిరా ఆయన, ఏదో మామూలుగా డేరా గీరా వేస్తున్నారేమో. కానీ అందరు పబ్లిక్ ఉంటే అక్కడ ఆ కరెంట్ షాక్ దగ్గరనే మర్చిపోయాను. కిస్మత్
ఎట్లా రష్మికని ఈ మనుషులు చేసే తప్పు దానికి అవదు రష్మిక మైండ్ ఎక్కడో వెళ్ళిపోయిందా నా చూడంగానే. సరే పెడుతున్నా.